యోగా డైట్ అండ్ ఆర్గానిక్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. చూడండి, రోజు యోగా అనేది ఇట్లుంటుంది మా ప్రాక్టీస్. ఈరోజు ఒక వీడియోలోనే మీకు దాదాపుగా 23 ఆసనాలు అనేది నేను చేసి చూపించబోతున్నాను. ఒకటేసారి 23 ఆసనాలు ఎందుకు అనుకుంటున్నారా? ఇది ఎగ్జామ్ అన్నమాట. మాకు నేను ఆన్లైన్లో యోగా ట్రైనింగ్ అనేది తీసుకుంటానని చెప్పాను కదా, దానికి ఫస్ట్ మంత్ ఎగ్జామ్ అన్నమాట. ఇది మొత్తము 23 ఆసనాలు 23 ఆసనాలు చేసి వీడియోస్ పెట్టాలన్నమాట. ఇది ఎగ్జాము. దీంట్లో ఇట్లా ప్రతి ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఆసనం అనేది పర్ఫెక్ట్గా వస్తేనే సర్టిఫికెట్ అనేది ఇస్తారనమాట. చూడండి, ఎంత కష్టం అనుకుంటున్నారు యోగా చేయడము. చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు యోగా అయిపోతుందో అనిపిస్తుంది అనమాట. యోగా ట్రైనింగ్ తీసుకునేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు అప్పుడంతా కూడా. కానీ చేసిన తర్వాత రోజు కాకుండా తర్వాత మళ్ళీ వారం 10 రోజులు చాలా బాగుంటుంది. హెల్త్ అంత బాగుంటుంది అనమాట. చాలా యాక్టివ్గా ఉంటాము. తర్వాత వెయిట్ కూడా పెరగకుండా ఉంటాము. అసలు వెయిట్ కూడా తగ్గుతాం అనమాట. వెయిట్ తగ్గుతాము, ప్లస్ వెయిట్ పెరగకుండా ఉంటాము. బాడీ మనకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అనమాట బాగా. చూడండి, ఒక్కొక్క ఆసనం చేసి చూపిస్తున్నాను. ఆసనంలో మనం గమనించాల్సింది ఏమంటే, పాదాలకు ఉండేటువంటి వేళ్ళు ఎటు పెట్టాలి, మనం ఎటు పెడుతున్నాము, చేతులు ఏ విధంగా పెట్టాలి, పొట్ట ఎప్పుడు లాగి ఉంచాలన్నమాట. యోగా చేసేటప్పుడు లోపలికి లాగి ఉంచాలి. తర్వాత ఎంత దూరంలో పాదాలు పెడుతున్నాము, చేతులు బెండ్ చేయకుండా ఎలా సైడ్కు వంగుతున్నాము, ఇట్లా ప్రతిదీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. ఇన్ని జ్ఞాపకం పెట్టుకోవడంలో నేనేం చేశానంటే, ఆసనం పేరు జ్ఞాపకం పెట్టుకోవడం మర్చిపోయాను. అన్నీ కాదనుకోండి, కొన్ని ఆసనాల పేర్లు అనేది స్పష్టంగా తెలియలేదన్నమాట. అందుకోసము మీకు ఎక్కడ ఆసనాల పేర్లు పెట్టలేదు. తర్వాత ఇంకొక వీడియోలో నేను ఆసనం పేరు పెడుతూ మళ్ళీ ఆసనం అనేది ఎలా చేయాలి, కాలు ఏది ముందు పెట్టాలి, చెయ్యి ఎలా పెట్టాలనేది, ఎన్ని అడుగుల దూరంలో పాదాలు పెట్టాలి, ఇవన్నీ చెప్తాను మీకు. చూడండి, దాదాపు ఎగ్జామ్ నాకు దాదాపు గంట టైం పట్టింది అనమాట. మొత్తం 23 ఆసనాలు చేసి చూపించేసరికి దాదాపు గంట టైం పట్టింది. గంట తర్వాత మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళు, తర్వాత మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ట్రైనింగ్ క్లాసెస్ అనమాట. వాళ్ళకు కూడా చేయమన్నారు. అట్లా అవి కూడా చూశారనమాట. మళ్ళీ అలా చూసే సమయంలో యోగా క్లాసులు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు అనమాట. చేతులు కానీ, కాళ్ళు కానీ, నడుము కానీ ఏదో ఒకటి ఆసనం చేస్తూ ఉండాలి. ఖాళీగా ఉండకూడదు. మనం తిరునాళ్ళకు రాలేదు, జాతరకు రాలేదు, సినిమాకు రాలేదు, ఏదో ఒకటి ఆసనం చేస్తూనే ఉండాలి. మరి అప్పుడు నేనేం చేశానంటే, ఇవన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేశాను అనమాట. మళ్ళీ దాదాపుగా 3 గంటలు ప్రాక్టీస్ చేశాను. మళ్ళీ ఈ ఆసనాలు ప్లస్ సూర్య నమస్కారము, మళ్ళీ ప్రాణాయామము, ఇవన్నీ కూడా ఇట్లా దాదాపుగా ప్రతిరోజు 4 గంటలు యోగా ప్రాక్టీస్ అయ్యేది. నిన్నటి రోజున కాస్త ఏమైందో తెలుసా, మొత్తము 5:30 గంట చేశాను. 5:30 గంట. చూడండి, అక్కడికి దేహం మొత్తం పులిసిపోయిందనమాట బాగా. ఏదో తిరుమల కొండ ఎక్కి దిగితే మనకు బాడీ పెయిన్స్ ఎట్లా వస్తాయి చూడండి, లేదంటే మనకు గిరి ప్రదక్షిణ ఉంది కదా, మనకు అరుణాచలం గిరి ప్రదక్షిణ, ఆ గిరి ప్రదక్షిణ చేస్తే ఎలా పెయిన్స్ వస్తాయో అంతటి బాడీ పెయిన్స్ అనమాట. కానీ శరీరం మొత్తం మనకు బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఎక్కడెక్కడ మనకు ఫ్యాట్ అనేది పెరుగుతూ ఉన్నా, కండరం అనేది మనకు అనుకూలంగా లేకపోయినా, ఏ పార్ట్, అవన్నీ కూడా మన దారిలోకి వస్తాయి అన్నమాట. అందుకోసం కష్టమైనా సరే ఇష్టంగా నేను చేస్తున్నాను.
ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఎప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు కాకుండా మొదటి నుంచి యోగా అనేది చేయడం మీరు నేర్చుకున్నారంటే, యోగా అనేది జీవితంలో ఒక భాగం చేసుకున్నారంటే జీవితం చాలా బాగుంటుందన్నమాట. మీకు ఏ పనైనా కూడా ఇట్లా ఎంజాయ్ చేస్తూ చేసేస్తారు. నొప్పి ఉన్నా కూడా పని చేయడానికి మీకు హుషారు అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇది వచ్చేసి ఆనంద బాలాసనం. నడుము నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు ఆనంద బాలాసనం చేశారంటే పొట్ట లోపలికి లాగుతూ నొప్పి బాగా తగ్గుతుందన్నమాట. అక్కడ కొన్ని పేర్లు గుర్తున్నాయి. సరే, యోగా పరీక్ష అయితే ఈ విధంగా ఉంటుంది. మరి మీరు కూడా యోగా పరీక్షను మీకు మీరు పెట్టుకోండి. ఇంట్లో యోగా చేసుకోండి. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. తర్వాత ఆసనాలన్నీ చూసేయండి. ఇంకా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీరు ఈ యొక్క వీడియో చూసి ఈ కొన్ని ఆసనాలు చేస్తే చాలన్నమాట. ఖచ్చితంగా బరువు తగ్గుతారు. ఎంత తగ్గుతారంటారా? మీరు యోగా ఆసనం పర్ఫెక్ట్గా చేసేదాన్ని బట్టి 2 కేజీలు తగ్గొచ్చు, కేజీ తగ్గొచ్చు, అర కేజీ తగ్గొచ్చు. కాబట్టి మీరు బాగా యోగా చేశారు, బాగా చెమట పట్టాలన్నమాట. ఫ్యాన్ వేసుకోకుండా యోగా చేయాలి. ఎప్పుడు యోగా చేసినా కూడా వేసుకున్న ఒకటిలో పెట్టుకోవాలి ఫ్యాన్. ఎందుకంటే బాడీ అంతా మనకు ఎక్సర్సైజ్ అయ్యేటప్పుడు చెమట బాగా పడుతుంది. మనం ఫ్యాన్ వేసుకున్నామంటే ఏమవుతుంది, చెమట బయటికి రాకుండా అయిపోతూ ఉంటుంది కదా. కాబట్టి చెమట అంతా బయటికి రావాలి. ఫ్యాట్ అంతా బయటకు వస్తేనే మనం వెయిట్ అనేది తగ్గుతామన్నమాట. కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క వీడియో చూస్తూ మీరు ఆసనాలు అనేది చేయండి. పర్ఫెక్ట్గా నేను ఎలా చేస్తున్నానో ఖచ్చితంగా మీరు వెయిట్ పెరగకుండా ఉంటారు మొదట. తర్వాత వెయిట్ తగ్గడం కూడా మొదలవుతుంది. అలాగే మన ఛానల్లో డైట్ కూడా చెప్పడం జరిగింది. ఆ డైట్ ఫాలో అవుతూ యోగా చేశారంటే తప్పకుండా మీరు వెయిట్ తగ్గుతారనమాట. తగ్గకపోవడం అనే ప్రశ్నే లేదు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యోగా మిత్రులకు, యోగా అంటే అభిలాష ఉన్న వాళ్ళకు, ఆసక్తి పెంచుకోవాలనుకునే వాళ్ళకు ఈ యొక్క వీడియో షేర్ చేయండి. నేను యోగా ఎలా చేశాను తర్వాత కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి, చివరి వరకు వీడియోలు చూసేయండి. అయితే ఇంకా